సో ఎవ్రీథింగ్ డన్ గెటింగ్ ద హాస్టల్. లగేజ్ అయితే ఆల్రెడీ అక్కడ పెట్టేసుకున్నాను. హెల్మెట్, శాడిల్ బ్యాగ్స్ పెట్టాను. ఈ బ్యాగ్ ఒకటి వేసుకుని పైకి వెళ్ళిపోవడం ఇప్పుడు. సో లగేజ్ అయితే ఫిక్స్ చేస్తాను. ఇంజిన్ అయితే అదే బండి అయితే స్టార్ట్ చేసి ఉంచాను. ఇంజిన్ వామప్ అవుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. నేను మీ కృష్ణ వీల్స్. దిస్ ఈస్ డే 7. మున్నార్ నుండి వర్క్లాకి అయితే స్టార్ట్ అవుతున్నా. ఫ్రమ్ కొచ్చి అలా పోయా కొచ్చి అలా మొత్తం తిరిగి కొచ్చి ఫోటో ఏదో చూసి వర్క్లో వెళ్ళిపోతా, లేదా డైరెక్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే నైట్ నుండి స్టమక్ అప్సెట్, చాలా నీరసంగా ఉంది. సో ఆల్ సెట్. ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ట్రైపాడ్స్ అన్నీ కూడా ట్రై చేస్తాను. వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుని మంచిగా కోల్డ్ వాటర్. బ్రేక్ఫాస్ట్కి రోడ్డు పైన బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగి మ్యాప్ అయితే పెట్టాలి. అప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయితే అయ్యాను. టైమ్ ఈజ్ అరౌండ్ 12 o'clock. మ్యాప్స్ రాలేదండి. వచ్చి మ్యాప్ అయితే పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేద్దామని లేదు, లోపల ఎలాగుంది. ఎక్కడన్నా మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్లు తీసుకుని నాకు ఏం చేయలేను. బ్యాటరీలో అనుకుంటుంది బ్లూటూత్. ఫస్ట్ డే అవుతుంది ఈరోజు. సాంగ్స్ కూడా లేకుండా వెళ్ళాలి. కోకోనట్ అయితే తీసుకుని తాగాను. చాలా దారుణంగా ఉంది లోపల. ఇటు వెళ్ళాలనుకుంటాను. స్టార్ట్ అయితే అవుతున్నాను. డైరెక్ట్ వర్కలాకి పెట్టేశాను మ్యాప్, కొచ్చికి పెట్టలేదు ఇక. ఎందుకంటే నాకు ఓపిక లేదు అసలు. దారుణంగా ఉంది పరిస్థితి. 5 hours 50 minutes చూపిస్తుంది. 230 kilometers వర్క్లాకి పోతున్నాను ఇక ఇక్కడ నుండి. అదైతే 8 to 9 hours చూపిస్తుంది. 300 kilometers కానీ. సో అంత ఓపిక లేదు నాకు. బ్రేక్ఫాస్ట్ కూడా తేడా కొడుతుందని చేయలేదు ఇక. ఎక్కడన్నా ఈ తర్వాత లంచ్కే ఇక. మళ్ళీ బ్యానక్లాగా ఎక్కడో పెట్టేశాను. ఈ విండ్ నాయిస్ తెగ వచ్చేస్తుంది. అది ఉంటే కొద్దిగా తగ్గుతుంది. ఫోటోలకి వీడియోలకి దేనికి ఆగను, ఓపిక కూడా లేదు. దిస్ ఈజ్ 7th డే. వర్క్లాలో బుక్ అయితే ఏది చేయలేదు. అక్కడ హాస్టల్ బుక్ చేసుకుంటాను 2 nightsకి. మొత్తం మా రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. 8 మందికి 8 మందిని. అన్నాలు చెన్నై, అక్కలు వర్క్లా వెళ్తున్నారు వచ్చి. నేను అదే ప్లాను, కాకపోతే లేట్ అయిపోయింది. నేను 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. నైట్ అస్సలు నిద్ర లేదు స్టమక్ అప్సెట్ వల్ల. సో ఇక డైరెక్ట్ వర్క్లా పెట్టేశాను. మనం ఆడదాం అనుకున్నది అక్కడే కాబట్టి ఇక ఇంకా అన్ని డిస్కషన్ వేస్ట్, వచ్చి ఇవన్నీ చూడడం వేస్ట్ అనిపించింది. పోతున్నాను. సో ఆ పెద్ద రోడ్ నుంచి చిన్న రోడ్కి అయితే వచ్చింది. వ్యూస్ అలాగే ఉన్నాయి. ఏంటంటే రోడ్ పెద్దగా ఉన్నదంత, ఇది చిన్నగా అయింది. సింగిల్ రోడ్ అది ఇది కూడా. డివైడర్ లేదు దానికి, రోడ్ పెద్దగా ఉన్నా కానీ. ఎందుకంటే హెవీ వెహికల్స్ అవి కట్ అవ్వడానికే ఉండదని చెప్పేసి ఘాట్స్లో అంత సాధారణంగా డివైడర్ వేయరు, పెద్ద రోడ్ వేసినా కానీ. అవి పైనుంచి తిరుగుతాయి కదా, సో అప్పుడు ఇబ్బంది పడకుండా అనమాట. ఇది చిన్న రోడ్డు. 5 hours 34 minutes షోయింగ్. 5 hours 34 minutes అయితే చూపిస్తుంది. 6 o'clock రీచింగ్ టైం అంటుంది. లెట్స్ సీ. రోడ్స్ అయితే హైలైట్గా ఉన్నాయి, చిన్న చిన్న రోడ్స్ కానీ. అంతా ఎలాగైనా గ్రీన్గా ఘాట్ రోడ్లానే ఉంది. మరి ఇది మున్నార్ దగ్గర కాబట్టి ఎలాగుందో, కేరళ అంతా ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఇది లెఫ్ట్కి వెళ్తుంది, అది రైట్కి వెళ్తుంది, మళ్ళా రైట్ వెళ్తుంది. అలా రోడ్లు అయితే చాలా చేంజ్ అయ్యాయి ఇప్పటికే. బాగా డౌన్ వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళా. లైక్ సో మచ్ డౌన్. అంత దిగిపోయింది ఒకసారి.
హిల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ నుంచి చూడడానికి. బుడ్డి బుడ్డి హౌసెస్, రంగురంగులు. ఊర్లో సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మళ్ళా సిగ్నల్ పోయింది ఊరు దాటగానే. మొత్తం డౌన్, చాలా కిందకి పోతున్నాం. చల్లదనం అంతా పోతుంది, వెచ్చి వెచ్చిగా ఉంటుంది. సమ్మర్ తెలిసిపోతుంది మళ్ళా. ఈరోజు డే అయితే మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ఎంత దారుణం అంటే, ఒక పక్కన స్టమక్ అప్సెట్, ఒక పక్కన వామిటింగ్స్, ఒక పక్కనేమో ఫుల్ నీరసం వచ్చేసింది. ఎంత కాదని బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయింది. దాని కేబుల్ తీసుకొచ్చాను, యూఎస్బి టైప్ బి. అది తీసుకొచ్చింది ఎక్కడో పడేశాను. సో కొనుక్కుందామని చెప్పి ఆగితే పేమెంట్ అవుతులేదు. నాకే అంటే ఎవరికే స్కానర్ పెట్టి చేయమన్నా ఎవరికే అవుతులేదు. అదంతా ఓకే అంటే ఏటీఎంకి వెళ్తే ఏటీఎం పని చేయలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఏటీఎంకి వెళ్తే నా అకౌంట్లో డబ్బులు లేవు. అక్కడ మళ్ళీ డబ్బులు వేయించుకుందాం అంటే అక్కడ అవుతులేదు. లాస్ట్కి అన్నీ అయ్యాక విత్డ్రా చేశాను. విత్డ్రా చేసి కేబుల్ తీసుకొని ఛార్జ్ పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్ తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాను. 4.5 hours స్టిల్ అలానే చూపిస్తుంది. రోడ్స్ బాగాలేదు. ఎక్కడైనా పక్క కాపీ తింటా, 4 బిస్కెట్లు తిని కొద్దిగా కూల్ డ్రింక్ తాగితే ఎనర్జీ అని వస్తుంది. 2 అయింది, పొద్దుటి నుంచి కొబ్బరి బొండం తప్ప ఏం లేక ఇంకా దారుణం ఉంది పరిస్థితి. సో మీల్స్కి అయితే ఆగాను. ఈ రైస్ లొడ్లాగా ఉన్నాయి అన్నీ, ఏంటో తెలీదు. ఇక అయితే మనకు ఐడియా ఉంది, పప్పు. ఇంకా కూల్ డ్రింక్ తీసుకున్నాను, సో సాల్ట్లో కలిసిపోయింది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అయిపోయింది అసలు లేదు. మళ్ళా ఘాట్ వచ్చింది వేరే ఇలా. ఒకదానికి ఒకటి జిమ్నీలు వెళ్తున్నాయి. నాకు తెలిసిన వాళ్ళందరూ ఆఫ్ రోడింగ్కి వెళ్ళారు. ఎక్కడికో ఫుల్ బురద బురద వేసుకుని వస్తున్నారు బండ్ల మీద. ఆల్మోస్ట్ ఒక 10 ఇళ్ళు ఉంటాయి ఇప్పటికి. జిమ్ ఇక్కడ బాగా యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా, చిన్నప్పటి నుంచి చూశాను. ఇది ఒకటి ఉంది, ఇన్వేటర్ అట్ట. ఇది మన సైడ్ లేనే లేదు, ఎప్పుడు చూడలేదు నేను. అది కూడా ఎక్కువ ఉన్నాయి ఇన్వేటర్స్. శబరిమల అయితే ఇటే, మళ్ళా ఇటే చూపిస్తుంది. శబరిమల మాత్రం ఒక 8 లాంగ్వేజ్లు ఎన్నో రాసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, అన్ని లాంగ్వేజ్ల్లో రాసింది శబరిమల బోర్డు ఒక్కటే. మిగిలినన్ని ఓన్లీ మలయాళం, ఇంగ్లీష్. ఎందుకంటే శబరిమల అంతమంది వెళ్తారు కాబట్టి అన్ని స్టేట్స్ వాళ్ళు, అన్ని టైప్స్లో రాసింది. ఇక్కడ నుంచి అయితే మళ్ళా టీ తోటలు స్టార్ట్ అయ్యాయి. సేమ్ మున్నార్లా వస్తుంది వ్యూ. ఇప్పటివరకు చిన్న చిన్న రోడ్లు అయితే వచ్చినాయి. ఇంకా 3 hours 50 minutes అయితే ఉంది. 155 kilometers, 7:10 రీచింగ్ టైం అయితే చూపిస్తుంది. మున్నార్ కన్నా బాగా వచ్చినాయి ఇక్కడ, రోడ్డు పక్క నుంచి ఉన్నాయి. సో ఆ పైకి అయితే ఎక్కుతాము ఇప్పుడు మనం. చాలా పైకి ఉంది, వ్యూ అయితే చాలా గ్రీన్గా ఉంది. అది ఆ పైకి వెళ్ళాలి రోడ్డు, ఇదంతా తిరిగి. మున్నార్ కన్నా దారుణంగా ఉంది ఇది. కేరళనే. వర్షాకాలంలో వస్తే ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన. వాటర్ ఎండిపోయి ఉంది ఇదంతానే. కొద్దిగా డ్రాప్స్ అయితే వస్తున్నాయి అంతే వాటర్ ఫాల్స్ నుంచి. వర్షాకాలంలో అయితే చాలా పెద్దగా వస్తాయి. సో ఈ రోడ్లో వచ్చేసి అయితే చాలా చాలా అంటే సో మెనీ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అవి ప్రజెంట్ వాటర్ లేవు అందులోని, చిన్నగా వస్తున్నాయి. కానీ వర్షాకాలంలో వస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది రోడ్ అంతానే. ఇదే సడన్గా వెదర్ మారిపోయింది. బ్రో వర్షాకాలం అన్నా నన్ను వర్షం వచ్చేసావు కాక తడిసిపోతాను. ఇప్పుడు దాకా వచ్చినాయి 4-5 వాటర్ ఫాల్స్. నేను ఒక
కెమెరా ఆన్ చేయలేదు. కెమెరా ఆన్ చేసి ఒకటి రావట్లేదు. ఫుల్ ఫాగ్ అయితే వచ్చింది సడన్గా. నాకు తెలిసి క్లౌడ్స్ అయి ఉంటాయి ఇవి. చల్లగా ఉంది. వర్షం అని మాత్రం అనొద్దు. మళ్ళా రెయిన్ జాకెట్ తీయాలి నేను. ఏదో ఊరు వచ్చాం మనం. చల్లగా ఉంది. ఏసీలోంచి వస్తున్నట్టు ఉంది గాలి. కుట్టికనం వచ్చాం మనం. శబరిమల 75 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. మనం శబరిమల సైడే వెళ్తున్నాం యాక్చువల్గా మొత్తం. సో శబరిమల రోడ్లోనే వెళ్తున్నాం మనం అయితే. అది శబరిమల తగులుతుందో లేదో తెలీదు. ఇక్కడ నుంచి వర్కలా అయితే 137 కిలోమీటర్స్ ఉంది. శబరిమల అయితే 75 కిలోమీటర్స్ ఉంది. పైనుంచా కింద నుంచా? పైనుంచి వెళ్ళాలి. శబరిమల మాత్రమే మనకి ఇక్కడ తెలుగులో కనిపిస్తుంది బోర్డు. మిగిలినవన్నీ మలయాళమే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ల్లో ఉన్నాయి ఆ బోర్డులు అయితే. ఇదైతే క్లౌడ్సే పక్కాగా. ఫాగీ ఫాగీ మొత్తం. సడన్గా వర్షం అయితే వచ్చేస్తుంది. సో ఆగి పైన బ్యాగ్కి అన్ని రెయిన్ కవర్లు వేద్దాం. వర్షం అయితే వస్తుంది. డిజైన్ కూడా లోపల పెట్టాలి. వర్షం అయితే చుక్కపోతేస్తుంది. రెయిన్ కవర్ వేసాను. అది అన్నీ వాటర్ ప్రూఫ్ అది అయితే బ్యాగ్స్. మరి మ్యాప్స్లో ఎటు వెళ్ళాలని తెలియదు. ఒకసారి రోడ్డు చూసుకుని స్టార్ట్ అయిపోతాను. చూసి ఇవన్నీ ఇదైతే ఉంది కాబట్టి సేఫ్గా ఉంది. చాలా అయితే వేయట్లేదు. మిగిలిన అన్ని కింద లోపల నీళ్ళు వెళ్ళిపోతుంది. అంతా వాటర్ వెళ్ళిపోతుంది వాటర్కి. ఇవన్నీ వెహికల్స్, ఇవన్నీ శబరిమల వెహికల్స్ చాలా వరకునే. స్వాములు అంతా షాప్స్. వీటి కోసం చేస్తున్నాను. ఎందులోనే వాటర్ లేదు. ఇది ఒకటే ఫుల్గా వాటర్తో ఉంది. రోడ్డు పక్కన షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా షాపు. సో కాఫీ తీసుకుంటున్నాను. కాఫీ ప్లస్ వాటర్ ఫాల్ వ్యూ బైక్ పక్కన ఉండి. Telugu which place? వైజాగ్. వైజాగ్ వైజాగ్ Vizag. Very beautiful place. Garu, Kuppa Garu. ఆఫ్టర్ సమ్ టైం అంటే 6 అయింది. టైం వచ్చేసి 6:15. వర్షం అయితే ఆగింది. అంటే ఆగి ఒక అరగంట అవుతుంది. బట్ నేను ఇంకా కెమెరా ఇవన్నీ తీయలేదు ఎందుకు వచ్చిందని. ఎందుకంటే అది ఆగుతుంది వస్తుంది ఆగుతుంది వస్తుంది. ఇక లాస్ట్కి మొత్తం ఆగింది కదా అని నమ్మకం వచ్చాక కెమెరా అయితే తీశాను. ప్రజెంట్ 56 కిలోమీటర్స్ 1 hour 36 minutes ఉంది. 7:56 ఈజ్ ద రీచింగ్ టైం. 5:40 నుంచి 7:56కి వెళ్ళిపోయింది. అది 7:52కి. ఆల్మోస్ట్ 2 hours పెరిగింది. ఎందుకంటే వర్షం ఆ లెవెల్లో వచ్చింది. ప్లస్ మధ్యలో ఫుడ్కి ఆగడం, వర్షానికి ఆగడం, ఫోటోలకి ఆగడం, ఏదో ఒకటి. రోడ్లు అయితే అన్నీ ఇలానే ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లు. సో ఫాస్ట్కి కూడా వెళ్ళలేము. మ్యాక్స్ 50, 60, 70 అంతకైతే కొద్దిగా రోడ్డు పెద్దగా వస్తే. అంతకుమించి అయితే వెళ్ళట్లేదు. మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది దానివల్ల. కానీ టైం తినేస్తుంది బాగానే. హైవే అంటే ఏది లేదు. మెయిన్ పోలీస్ క్యాంప్. ఇక్కడ హైవే కాన్సెప్టే లేనట్టుంది నిజానికి. ఏది చూసినా సింగిల్ రోడ్డే. ఏది చూసినా ఇలా సందుల్లో ఉంచాయి. ఇవే మెయిన్ రోడ్లు. ఒక్క రోడ్డు కాదు, ఆల్మోస్ట్ 20-30 రోడ్స్ మారాను ఇప్పుడు వరకుని. ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరు రూట్ మారుతానే వస్తుంది. ఇప్పటికీ ఫ్రంట్ ఇంకొక రోడ్డు మారమంటుంది. హైవే అంటుంది, అది చూస్తే సింగిల్ రోడ్ ఉంటుంది. మళ్ళా ఇలా మరీ చిన్న రోడ్ వచ్చేస్తుంది. వెహికల్స్ ఓవర్టేక్ చేయడం కష్టమే, ఫాస్ట్గా వెళ్ళడం కష్టమే. హెడ్డేక్ అయితే వచ్చేస్తుంది ఫుల్. వర్షానికి మొత్తం అన్నీ తడిసిపోయినాయి.
ప్యాంట్ అదంతా పైన ఒకటి రెయిన్ జాకెట్ ఉంది, ప్యాంట్కి అది లైనర్ లేదు. పైన ఒకసారి ఏమి ఇవ్వడం, అది మనం అన్ని కొనుక్కోవాలి. యాక్సరే బెస్ట్ ఇదన్నీ ఇచ్చాడు. సో వాడు హాస్టల్లో అయితే కాల్ చేశాడు. ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేటప్పుడు బుక్ చేస్తాను 2 డేస్కి వర్కలాలో. క్లిఫ్ అండ్ వ్యూ సంథింగ్ 920 రూపీస్ అయితే అయింది 2 నైట్స్కి. సో బుక్ చేస్తాను. బీచ్ పక్కన అనుకుంటుంది నాకు తెలిసినంత వరకు. లెట్స్ సీ పోయి. ఇది అలా చెప్తానే ఉంటుంది, నేను మారుతానే ఉంటున్నాను. ఏమంగులు అలా చూస్తున్నాం. 8 కిలోమీటర్స్, ఇది 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అని కూడా అంటలే. 8, 5, 4 అంతే. 10 కూడా లేదు కనీసం. 10 కిలోమీటర్స్ ఈ రోడ్లు వెళ్ళమని. అన్నీ రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. దానికి తగ్గట్టు వర్షం ఈరోజు అసలు బాగా, ఇట్స్ వెరీ బ్యాడ్. నచ్చలేదు అసలు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక చిరాకే ఉంది. ప్లస్ బానెట్లా దొరకలేదు, గాలి వెళ్ళిపోతుంది, చెవులు పెయిన్ వచ్చేస్తున్నాయి మొత్తం. అలాగే కొడుతున్నాను. ఇక బానెట్లో ఎక్కడ పడేస్తున్నాను కూడా తెలియట్లేదు నాకు. ఏదో పాకెట్లో ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందని అందులో పెడితే అందులో నాకు మర్చిపోతున్నాను. అన్నిటికన్నా మెయిన్ కంఫర్ట్ ఏంటంటే క్విక్ షిఫ్టర్. ఘాట్ ప్లస్ క్విక్ షిఫ్టర్ ప్లస్ లైట్ వెయిట్ బండి, మంచి టైర్లు. ఆడుకుంటున్నాను హెల్త్ ఎలాగైనా సరే. మరీ స్లో అయితే తప్ప క్లచ్ అన్నది వాడట్లేదు. గ్లౌజ్ వేసుకుంటే క్లచ్ కొద్దిగా ఇబ్బందిగా కూడా ఉంది. సో క్విక్ షిఫ్టర్ ఉన్నది కదా మనకి. ఘాట్లో అయితే డౌన్ షిఫ్ట్, అప్ షిఫ్ట్ ఏదైనా సరే. ఘాట్ అనే కాదు, ఇంక రోడ్ అనే లేదు, స్మూత్గా షిఫ్ట్ అవుతుంది. అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ కూడా అంతే. మంచిగా డ్యూటీతో అయితే ఆడుకుంటున్నాను రోడ్లన్నీ. ప్లస్ మైలేజ్ కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. 35 అరౌండ్ వస్తుంది. 35 అంటే నా ఎన్ఎస్ఐ కాబట్టి ఇక నాకు అదే మైలేజ్ అలవాటు. ఇంకా పెట్రోల్ ప్రైస్ అయితే కొద్దిగా అదే, పెట్రోల్ లెక్కలు అయితే కొద్దిగా తగ్గుతున్నాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ వేసినప్పుడు 30కి వేసాను నేను లెక్క. స్టార్టింగ్ రోజు మరి 25 వచ్చింది. తర్వాత 33, 32 నుంచి 35 వస్తుంది. అంటే మరి హైవే కాదు కదా, 180 బిలో ఉంటుంది, 180 బిలో. సో అందువల్ల మైలేజ్ బాగా వస్తుంది. క్విక్ షిఫ్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ ఏం వాడతాంలే, క్విక్ షిఫ్టర్ ఏముంటుందిలే అనుకున్నాను. బట్ చాలా కంఫర్ట్, మామూలు కంఫర్ట్ కాదు. హైవే కన్నా ఘాట్ అయితే ఇంకా కంఫర్ట్. 59 మినిట్స్కి అయితే వచ్చింది. అవర్స్ నుంచి మినిట్స్కి వచ్చింది టోటల్ ఫైనల్గా. 37 కిలోమీటర్స్. రీచింగ్ టైమ్ ఈ 7:41. ఇందాకైతే మ్యాప్ కూడా లేదు వర్షానికి. అన్ని లోపల పెట్టేసి కెమెరాలు ఫోన్లు అన్నీ, వర్షం వేరే లెవెల్ వచ్చింది. అన్నీ లోపల పెట్టేశాను. తగ్గింది కదా అని ఇలా తీసి పెడదాం అనుకుని ఫోన్ మ్యాప్ పెట్టాను, కెమెరా పెట్టలేదు, అంతే మళ్ళా కొట్టేసింది. తీసి లోపల పడేసాను. చాలా దూరం తగ్గలేదు, హెవీగా వచ్చేసింది ఫస్ట్ తక్కువ వచ్చినాను. ఇక ఇదేదో అడవిలాగా వచ్చేసింది మళ్ళానే. సిగ్నల్ అయితే ఉంది కనీసం ఇక్కడ. మార్నింగ్ అడవిలో అయితే సిగ్నల్ కూడా లేదు. ఏ ఊర్లో వస్తున్నాయి అడవులు వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు స్వామి. స్ట్రీట్ లైట్లు వచ్చినాయంటే ఊరు వచ్చినట్టే. ఇంకా 17 కిలోమీటర్స్ 35 మినిట్స్. టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 7 o'clock. వర్కలా మాత్రం రావట్లేదు బోర్డు ఎంత చూసినా కానీ. ఏదేదో ఊర్లో తప్ప వర్కలా అన్న బోర్డు అన్నది ఇప్పుడు వరకు నేను చూడలేదు. ఈ రోడ్డుకి వెళ్ళాలి, ఇప్పుడు వస్తుందో తెలియదు మరి. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. ఫైనల్గా వర్కలా బోర్డు అయితే ఇప్పుడు వచ్చింది. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది, 16 మినిట్స్.
ఎలిఫెంట్ ఓ 2 చైన్లు వేసారు పమ్మాడికి. ఏదో జాతర జరుగుతుంది, జాతర బాగానే ఉంది కానీ పమ్మాడికి చైన్లు ఎక్కువ వేశారు ఎలిఫెంట్ దగ్గరికి. ఇదే వర్కలా రోడ్ అట, ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, బిజీ వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్. వెల్కమ్ టు వర్కలా మున్సిపాలిటీ. ఓకే, వర్కలా బీచ్ 5.5 కిలోమీటర్స్. ఓకే, వీఆర్ ఇన్ ద రైట్ రూట్ ఓన్లీ. వీ గాట్ ఎ రైల్వే గేట్. ఇంకా 2.6 కిలోమీటర్స్ ఉంది. 8 minutes చూపిస్తుంది. వై బ్రో. సో ఇక్కడ నుంచి 600 meters. హాస్టల్స్ అయితే చాలా ఉన్నాయి. యూకే హాస్టల్ అట, వర్కలా స్టే, ఇవన్నీ నాకు చూపించినాయి యాక్చువల్గా. అన్నిటికన్నా చీప్ ఇంకొకటి ఉంది, అది బుక్ చేద్దామంటే అది బుక్ చివరి దాకా వెళ్ళాక బ్యాక్ వచ్చాను, మళ్ళీ కనిపించలేదు. అది ఏమైందో అర్థం కాలేదు. అదైతే 750కి వచ్చేస్తుంది 2 nights. ప్లస్ బాగుంది, రేటింగ్స్ అవన్నీ మంచిగానే ఉన్నాయి. ఇదైతే 920 సంథింగ్ పడింది 2 nights. సో హాస్టల్కి అయితే వచ్చేసాను. డీజే అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే రావడం తీయలేదు. బైక్ అయితే అక్కడ అటు ఉంది పార్కింగ్లోనే, గోడ పక్కన. ఇవన్నీ చెట్లు, ఇదే రిసెప్షను, అది కిచెన్ క్లోజ్ అట, హీట్ కూడా అవ్వలేదు. లోపల రూమ్లో కూడా పెంకుటిల్లు అవి కనబడుతున్నాయి, పెంకులు సేమ్ అలా పెంకులు. చాలా అంటే చాలా చెత్తలా ఉంది. ఒక మంచి వాష్రూమ్ కాదు, ఒక మంచి బెడ్ కాదు. బెడ్ ఏమో ఊతూ సౌండ్లు వస్తున్నాయి. ఆడేమో రిసెప్షన్ నుండి కూడా వచ్చి బెడ్ పైన అది ఇచ్చి కింద పడుకున్నాడు. పడుకొని ఫ్యాన్, సెపరేట్ ఫ్యాన్ పెట్టుకున్నాడు. అందరికి మాత్రం మిడిల్లో ఫ్యాన్ పైన తిరుగుతుంది, అయితే గాలి రావట్లేదు. అటు సెపరేట్గా ఫ్యాన్ పెట్టుకున్న బెడ్ ఎంత బాధగా తంతున్నాడు. చిరాకుతో బయటకు వచ్చేసుకొచ్చున్నాను. ఫుడ్ కూడా లేదు, స్విగ్గీ జొమాటో వస్తాయట. అవేమో బిర్యానీలు ఇవి తప్ప ఏమి రావట్లేదు. నాకేమో మార్నింగ్ నుంచి బాగాలేదు కదా, సో అవన్నీ తినడానికి పని అవ్వదని పొద్దున్న మాంసం బిస్కెట్ బయట తీసుకున్నా, అది తింటున్నా. ఈరోజు ఎలాగన్నా వరస్ట్గా ఉంది, అది 100% నార్మల్ వరస్ట్ కాదు. సో ఫుడ్ అయితే కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టాను. ఇదేమో రంగురంగుల రైస్, బిర్యానీ రైస్ లాగా వచ్చింది. వేరేది ఏం తినే ఓపిక లేదు, అందుకనే ప్లేట్ ఇక్కడ అయితే తీసుకున్నాను. వాటర్